ఎప్పుడు చూసినా ఆటలే ఇంకెలా చదివేమా బుద్ధి. ఏటబ్బా ఇలా నిలబడిపోన్నారు? ఏదో టైప్ ఆట ఏంటి? ఏటైపోయినది వీళ్ళకి? ఓ అరవింద్, ఓ సరిందతే, ఏటబ్బా ఇద్దరు నిలబడిపోన్నారు? ఏమైంది వీళ్ళకి? ఓ అరవింద్, ఓ సరిందతే, ఇదిగో ఏటైనా ఆడుకొని మనకెందుకు వచ్చినదిలే. ఇది ఆట లేక గుండె పోట? ఏంటి ఆట మధ్యలో గుండెపోతూ చాగిపోనారా? ఓరి బిట్టుగారు, ఓరి గంగారు. ఆయన ఇంత అటాటుగా వచ్చే పోటు ఇలా ఇద్దరికి ఒకే పని ఎలాగొచ్చినది చెప్పమా? చెప్తా. అమ్మో వద్దు, ఇడు మా తేడంగాడు. ఇప్పుడు కాళ్ళు అమ్మా నాకు అర్థమైనదిరా. మీకు ఏ గుండెపోటు రాలేదు, మీరు నాతో ఆడుకుందామని నిలబడిపోయినారు. అయినా మీ ఆటలేదో మీరు ఆడుకుంటా ఉంటే మీ సంగతి తెలుసు కూడా మీ మధ్యలో ఏలు పెట్టినందుకు నన్ను నన్ను నేనే కొట్టుకోవాలి. ఇద్దరు నా ఏపు వాయించాలనుకున్నారు, వాయించినారు. ఇంకా ఎందుకురా అలా శిలలా నిలబడిపోనారు? అట్టకే ఉండండి, నన్ను కొట్టినందుకు పగ తీసుకుంటాను. కన్నబడితో వదిలేండ్రా. నన్ను ఏడు చేస్తాను అలా కొట్టినారా? ఆడుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేసావు. ఎందుకలా శిలలో ఆగిపోయినారో అర్థం కాక ఆగి చూసినాను. చూసాలొచ్చుగా ఎందుకు టచ్ చేసావు? అది ఆట కాదు గుండెపోటు అని డౌటింగ్ వచ్చినది. మేము ఆడుతున్న ఆట పేరే టచ్ చేస్తే టాపు లేపుతాం, తాకితే తంతామని. ఆ ముక్క తాకు ముందు చెప్పాలి. చెప్తే ఆటలో థ్రిల్లే ఉంటది. అర్థమైనది. మీరు కావాలని ప్లానింగ్ చేసుకొని ఎట్టంత ఆట ఆడి నన్ను వాయించున్నారు కదా. అరే మిమ్మల్ని ఇట్టా కాదురా, మీ అమ్మ నన్ను చెప్పి ఆళ్ళతో కొట్టిస్తా. మాటను చెడగొట్టావని మేము మీ అక్క బావలకు చెప్పి కొట్టించలేకపోయినా కనీసం తిట్టిస్తాం. ఒరే మీ కోతల మాటలు మా వాళ్ళేం నమ్మరు. నీలాంటి పనిలేనోడి మాట కూడా మా పేరెంట్స్ నమ్మరు. చూద్దాం చెప్తా. ఓ బిట్టుగారు, ఓ సీనియర్ గంగ గారు, రాంబాబు అంకుల్, రాంబాబు అంకుల్, ఇదిగో బిట్టుగారు, ఓ సీనియర్ గంగ గారు, జూనియర్ గంగ గారు, జూనియర్ గంగ గారు. ఏట్రా నన్ను పట్టుకొని జూనియర్ అంటున్నారు? మీ అమ్మాయి జూనియర్ ఆర్టిస్టు. మా అమ్మ సీనియర్ అని మిమ్మల్ని జూనియర్ అన్నాం. రేయ్ మీ ఇష్టానుసారంగా పిలిస్తే ఊరుకోం. సరే సారీ అంకుల్, వీడు చిన్నపిల్లడు తెలియకన్నాడు. మరి ఎలా పిలవాలో సెలవు ఇవ్వండి. అసలు ఎందుకు పిలిచినారో ముందు అది చెప్పండి. మా నాన్న మేము కింద వరండాలో ఆడుకుంటున్నాం. పిల్లల చుట్టూ తిరిగే స్టాచ్యూ. ఇదేమాట కొత్తగా వింటున్నానే. అవునా? అయితే మీకు చెప్తే అర్థం కాదు, ప్రాక్టికల్ గా చూపించాల్సిందే. ఓకే చూపించండి. సీనియర్ గంగ గారు, ఓ బిట్టుగారు, ఓ సీనియర్ గంగ గారు.
నువ్వు లోపలికి చూస్తా ఎన్ని గావు కేకలు పెట్టినా బయట ఉన్న వాళ్ళకి వినిపించదు. మీరు బయట ఉన్నారని తెలియక కేకలు పెట్టండి. సరే కానీ ఎందుకంతలా ఆంబోతులు అరిసి మరీ పిలుస్తున్నావు? నాకు జరిగింది అంత పెద్ద ఘోరం కాబట్టి. ఘోరమా? కొంప తీసి ఎవరన్నా అగాయిచ్చి చేశారా ఏంటి? అవును, మీ పిల్లలే చేస్తున్నారు. వాళ్ళిద్దరూ సైలెంట్ గా స్టాచ్యూ ఆట ఆడుకుంటున్నారే. మేము ఇలా స్టాచ్యూలో ఆడుకుంటున్నాం. ఆ, మీరే సత్య అనుకోండి. అనుకున్నాను. అయితే ఆ గేట్ దగ్గర నుంచి ఇంట్లోకి వెళ్తూ ఉండండి. మ్మ్. గంగా కాఫీ పట్టరా. అంకుల్ ఆగండి, ఇలా రండి. మీరు రాంబాబు లాగా చూసి పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతున్నారు. సత్తి పండులా చూసి ఆగి వచ్చి గెలకండి. అంటే రాంబాబు ఇప్పుడు సత్తిలా యాక్టింగ్ చేయాలా? ఓకే, ఎన్టీఆర్ ని అనుకరించేవాడిని. సత్తిగాడు ఎంత చూసుకో. హ. ఆ? ఆ? ఏటబ్బా ఇట్ట నిలబడిపోనారు? ఆ? ఆ? ఇదో టైప్ ఆట ఏటి? అయ్ ఏటైనా దీనికి ఓర్ అరవింద్, ఓ అరవిందతే ఏటైనా దబ్బేళ్ళకే ఆట మధ్యలో గుండెపోడు చాయిపోయినారు ఏంటి? ఇలా డిస్టర్బ్ చేసినందుకే మీ సత్తిని ఇలాగే కొట్టాల్సి వచ్చింది. కొట్టారా? ఒళ్ళు ఊనమయ్యేలా కొట్టినారు. అయినా వాళ్ళేదో స్టాట్యూ ఆట ఆడుకుంటుంటే మధ్యలో నువ్వెందుకు వెళ్ళావా? అది ఆట నాకెట్ట తెలుస్తుందండి. తెలియనోడి తెలియనట్టు ఊరుకోవచ్చుగా. అలా సూత్తో ఎలా వచ్చామంటారండి? వాళ్ళకి ఏటైనా కంగారులో దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను. అసలు వాళ్ళ ఆటకి నిన్ను కొట్టడానికి లింక్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కాక మీకు చెప్తున్నాను. ఇదేదో ప్రాక్టికల్ గా తెలుసుకుంది, ఎవరు తప్పో తేల్చలేం. తప్పు చేశాడని క్లియర్ గా కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఏటి ఇల్లు చూపించేది బొందా? నా తమ్ముని అమ్మాయికుని చేసి సిద్ధబాదినారు. మీరు అలా తమ్ముడు అనే అభిమానంతో తప్పకపోతే మేము చేయగలిగేది ఏమీ లేదాంటీ. పిల్లలు తప్పేం లేదు. వీళ్ళ ఆట మధ్యలో దూరడం సత్యదే తప్పు. వాడి తరపున నేను వెళ్ళి బిట్టుకు సారీ చెప్పొస్తాను. రాంబాబు, రాంబాబు, రండి చూయిస్తాను. ఆ? రండా. మీరిద్దరు పిల్లలు జనాలు ఇంటే నవ్వుతారా? మేం పెద్దోళ్ళమే. కాసేపు అనుకోండి. నానే అంటే సత్తనే. మేమే పిల్లల పేరెంట్స్. అది ఆట అర్థమైన తర్వాత ఇప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలే. సరే సరే ఏదోటేడు. ఇప్పుడు మీరిద్దరు దీని చుట్టిలో తిరుగుతూ సడన్ గా ఆగుతారనమాట. ఎవరు వచ్చి మధ్యలో తాకినా వాళ్ళని కొడతారనమాట. సరే స్టార్ట్ బిట్టు. అర్థమైపోయినది కదా. కరెక్ట్ గా నేను ఇలా చుట్టూ తిరుగుతూ చూస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇలా పట్టుకునేసరికి అచ్చు మీ పిల్లలు కొట్టినట్టే కొడుతున్నారు కదండి. సేమ్ బ్లడ్ కదా. పులిసిపోతుంది ఇక్కడ. మాకిప్పుడు క్లియర్ గా అర్థమైందయ్యా. మా పిల్లలు వాళ్ళ మానాన్న వాళ్ళు ఆడుకుంటుంటే మధ్యలో వచ్చి నువ్వు డిస్టర్బ్ చేసుంటావు, తోలు తెచ్చుంటావు. అంటే నాదో తప్పంటారా? తప్పప్పులు దేవుందిలే సత్తి, తుడిసెత్తే పోతాయి. కనపడని కావుకు దెబ్బలు తిని సీమెడు తోటసేసుకున్నాడు. తోటసేసుకోమంటే నా వల్ల కాదు. సర్లే సత్తి, నువ్వు అంతగా ఫీల్ అవుతున్నావు కాబట్టి వాళ్ళని మేము మందలిస్తాంగా. నీకు మందులిస్తాంలే నొప్పులు తగ్గడానికి. నా నొప్పుల సంగతి తర్వాత ముందు మీ పిల్లల పెర్రలు పగలాలి. పిల్లలు మీరు వెళ్ళండి. సత్తి నువ్వు కూడా వెళ్ళు. పర్వాలేదే, మావాడు మీ మాట వింటున్నాడు. మా పిల్లలు మీ మాట వింటాం విడ్డూరంగానే ఉంది. ఇందులో పెద్ద విడ్డూరం ఏం లేదండి. ఎంత గోల్ చేసినా మీ పిల్లలు పద్ధతైన వాళ్లే. బయట మీ అల్లరి పనులని మా వాళ్ళు మీ వాళ్ళని అడిగి కడిగి పారేస్తుంటారు. మా వాళ్ళేం తక్కువ కాదు. నీ కోతి శాస్త్రాల్ని చీల్చి చెండాడేస్తుంటారు. మీ సత్తి కూడా పని లేనోడే గాని మరీ అంత పనికి మాలినోడేం కాదు. ఏదో మీ అభిమానం గాని మీ పిల్లలు మాత్రం చాలా మారారు. మీకు అలా అనిపించడం మా అదృష్టం. మా వాడి మీద మీకు కంప్లైంట్ చేయకుండా మాకొచ్చి చెప్పారు చూడండి. అది మీ పిల్లల సంస్కారం. ఆ మీటింగ్ అయిన తర్వాత మీ అమ్మ నాన్న చేతుల్లో మీకు ఉంటదిరా కోటింగ్. సేమ్ ఫీలింగ్. నీ అక్క బావైతే ఏకంగా నేను ఇంట్లో నుంచి గడ్డేస్తారు. ఏది ఏమైనా ఇంతకు ముందులా కుక్కల్లా కొట్లాడుకోకుండా
మీవాడు మాకు మా పిల్లలు మీకు కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి దాకా వచ్చిందంటే పద్ధతి తెలుసుకున్నారన్నట్టే. ఇది మంచి పరిణామం. స్నేహపూర్వక పరిణామం. ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించుకోవడం మన చేతుల్లోనే ఉంది. బయట యుద్ధం జరుగుతుంది. వాళ్ళ కలుపొచ్చాక మనం కొట్టుకోవాలి. రెడీగా ఉండు. నాన్న కూడా అందుకోసం ఏటింగ్ చేస్తున్నాను రా. మీ తాట తీస్తాను చూడు. చూద్దాం. చూసుకుందాం. ఎస్, వాళ్ళని కలుపుదాం. స్నేహాన్ని పెంపొందిద్దాం. అన్నదమ్ముల్లా కలిసి ఉండేలా చేద్దాం. అదిగో వచ్చేసారు, రండ్రా. ఏంట్రా అలా చూస్తున్నావు? మీరేంటి ఎక్కడ ఉన్న అక్కడే ఉన్నారు? అసలు ఇంచి కూడా కదలలేదు. ఇదేసారి తిట్టు కూడా అయి ఉంటుంది. కొట్టుకునే దాకా రాలేదేమో. అంటే మిమ్మల్ని పంపించింది మేము కొట్టుకోవడానికి అనుకున్నారా? కాదా? ఒరే తింగర్ సన్నాసి, మాట్లాడుకుంటే సమసిపోయేదానికి పోట్లాడదాకా ఎందుకురా? ఆ మాత్రం మాకు రాక ఏంటి మీకు చెప్పింది? ఎస్, మీరు చిన్న పిల్లలు. ఏ సమస్యనైనా భూతద్దంలోనే చూస్తారు. ఎప్పుడూ ఇలాగే మాతో చెప్తే ఏ సమస్యనైనా చిన్న చేసేస్తాం. అసలు సమస్య లేకుండా చేస్తాం. అంటే వీళ్ళని కొట్టడం కరెక్టేనా మీ ఉద్దేశం? మధ్యలో దూరి వాళ్ళ ఆటను డిస్టర్బ్ చేయడం తప్పని మా ఉద్దేశం. ఆహా, లేదు లేదమ్మా, మా వాళ్ళ ఆ స్టాచ్యూ ఆట ఆడకుండా ఉండుంటే బాగుండేదని మా ఉద్దేశం. వాళ్ళు పిల్లలండి, ఏ ఆటైనా ఆడతారు. అలాగని మా వాడు మధ్యలో దూరి గెలికేయకూడదు కదా. రామ్జీ పాపం సత్తి దురుద్దేశంతో దొరలేదు కదా. ఆటలో మా వాళ్ళకి పోటొచ్చిందేమోనని భయపడి టచ్ చేశాడంతే. బాగానే అర్థం చేసుకున్నారులేండి. వీళ్ళు మమ్మల్ని బాగానే అర్థం చేసుకున్నారు. కాబట్టి మీరంతా మా పెద్దోళ్ళని అర్థం చేసుకొని పెద్ద సమస్యల్లా మారకండి. మాకున్న సమస్యలతోనే సతమతమైపోతున్నాం, చాలు. కొత్త సమస్యలు క్రియేట్ చేయకండి. ఇదిగో కామ్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. అర్థమైందిగా? ఒకరి పనుల్లో ఇంకొకరు వేలు పెట్టకండి. వీలైతే ఇంటి పనుల్లో సాయం చేయండి. అంటే ఇక నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి పంచాయతీలు తీసుకురాకూడదు అనమాట. అసలు మీతో పేచే ఉండకపోతే పంచాయతీలో ఉండే కదా. ఏంటి అలా ఉన్నారు? తిండి కూడా తినలేదు. మీరు వాళ్ళ మీద కేకలేస్తారనుకుంటే కామ్గా మాకే సుత్తులు చెప్తారా? ఈ మాటలు విని వాళ్ళని చిటికి మాటికి కోపడితే ఇల్లు ఖాళీ చేసి పోతారు. అందరి ముందు తక్కువ చేసి మాట్లాడతారా? నీ అందమైన మొహాలకి మళ్ళీ పౌరుషాలు కూడా ఇచ్చినాయా? మీరు మాకు నచ్చలేదు. మీ అల్లరిని సమర్థించినంత మాత్రాన నచ్చకుండా పోతావా? అంతే, ఇక నుంచి మేము మీతో ఉండం. ఆగు బిట్టు, ఎక్కడికి పోతారు? అది కాదు గంగు, అలిగి ఇల్లు వెళ్ళిపోతారేమో. మీకు అసలు నా మీద ప్రేమే లేదు. అలాగని ఆ పిల్లల మీద కోపం లేదు. వాళ్ళు అల్లరి పిల్లలని తెలిసి కూడా నన్ను అవమానిస్తున్నారు. అయినా నువ్వు కంప్లైంట్ చేసింది వాళ్ళ పేరెంట్స్ కి. తిడితే గిట్టే వాళ్ళు తిట్టుకుంటారు. కానీ మీరు మాత్రం మా పిల్లలు చెప్పింది నన్ను తిట్టినారు. నీ గెలుపులు గుణం తెలిసాక తిట్టకుండా ఎలా ఉంటాం? అంతేగాని వాళ్ళని కావాలని కొట్టారని మాత్రం మీరు అనుకోరు కదా. నువ్వు కావాలని గెలికినప్పుడు లేని వాళ్ళు కొడితే నొప్పొచ్చిందా? వాళ్ళ అమ్మో వాళ్ళ అక్క నన్ను ఎంత మాట అనేసినావే. నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను ఇంకా. అయ్యో, వాడు అలిగి ఊరెళ్ళిపోతాడేమో. ఇలా దేక్కుంటూ ఎక్కువ దూరం వెళ్ళలేడు గాని అయినా వెళ్ళినా మీ నాన్న తిరిగి పంపించేస్తాడుగా సిగ్గు లేకుండా. ఏంటి మళ్ళీ మా పిల్లల మీద ఏదైనా కంప్లైంట్ ఉందా? దండించడానికి వాళ్ళేమి ఇక్కడ దగ్గరలో లేరు, ఎక్కడికో దూరంగా అలిగి వెళ్ళిపోయారు. ఏటిలా వచ్చారు? సత్తిగాడి మీద మరో కంప్లైంట్ ఫైల్ చేయడానికి అయి ఉంటుంది. మేము తిట్టకుండానే వాడు పుట్టింటికి వెళ్ళిపోన్నాడు. ఊరుకోండి ఆంటీ, మీ పిల్లల్ని నాలో చూసుకొని నన్ను పెంచుకోండి. ఆల్రెడీ గాడిదలా పెరిగినోడు ఇంకేం పెంచుతాం? అంటే ఇంకా మా పిల్లల్ని వెతకొద్దా? అలిగి వెళ్ళిన వాళ్ళని వెంటపడి పిలిస్తే నెత్తికెక్కుతారు. సరే కాని నువ్వెట్టా చెప్తే అట్టా. అయితే ఇవాళ నుండి నాకు మా ఇంటి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నాను మీ ఇంటోని. సో అందుకే మేము మీతో పాటే ఉంటాం. పేరెంట్స్ తో పాటు ఉండం. మళ్ళీ కొత్త ఫిట్టింగ్ ఏంటో. అలాగే తీరేదాకిగా ఆ తర్వాత ఇలాగే ఉండరు కదా. సరే మరైతే ఓకే చిల్డ్రన్, ఈ రోజు నుంచి మీకు మీ పేరెంట్స్ కి సంబంధం లేదు, మాతోనే ఉండండి. మీరు నా ఉంచుకో అంకుల్. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఓహో,
అలిగి పారిపోయి పైకి చేరారా? వాళ్ళు చేరారో వీళ్ళు చేరదీశారో. మీరు కాదు అనుకున్నాక ఏదైతే మీకెందుకు లేండి. ఇక నుంచి వీళ్ళు మా పిల్లలు, మాతోనే ఉంటారు, మేం తిన్నదే తింటారు. అబ్బో మీకే అంతుంటే మాకెంత కొడుకున్నాడో చూడండి. ఆంబోతు లాంటి అచ్చొచ్చే కొడుకు సత్తిపండు. సత్తిపండు నాన్నా. వచ్చేస్తున్నాను డాడీ. ఏరా అలిగి శ్రీకాకుళం వెళ్ళామనుకున్నా, సీనియర్ గంగ గారింట్లో నక్కేదా? నక్కుతానో బొక్కుతానో నా ఇష్టం, మీరు ఎట్టబోనని కాదన్నారు కదా. ఏంటి నువ్వు ఇక్కడ బొక్కేది? బిట్టుగారు ఉప్మానా? రేయ్, నన్నే పేరు పెట్టి పిలుస్తావురా? పైగా నువ్వు చేసే ఉప్మాకే వంకలు పెడుతున్నాడు రాస్కెల్. ఏమండి కొంచెం కంట్రోల్ చేసుకొని మాట్లాడండి. మా పిల్లల్ని తిడితే ఊరుకున్నది లేదు. ఓయబ్బో, బాగానే వెనకేసుకొస్తున్నావు కదా, నీ వెనకాలని గోతులు తీసేస్తారు, జాగ్రత్త. గోతిగాడి నక్కల కింద కొంపల దూరి నువ్వు మాకేం చెప్పక్కర్లేదురా. చల్. బాబు సతీ, వాడితో మనకు మాటలెందుకు చెప్పు, మనం ఉప్మా తిందా. అలాగే మమ్మీ. మా పులిహోర ఏమో తింటా. నువ్వే తినలేదమ్మా. ఆహాహా గంగా త్వరగా పెట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బ. పులిహోర సూపర్. ఇక్కడ ఉప్మా కూడా అదిరిపోన్నది. ఇదిగో బిట్టుగారు, ఆ తిండి రాక్షసుని మేపడం మీ తరం కాదు. ఇదిగో పోపలు పెట్టి గంగా, ఏ పిల్ల పిశాసాలని పోషించడం మీ వల్ల కూడా కాదు. రేయ్ నీకంటే వీళ్ళు చాలా బెటర్ రా. వీళ్ళకి చదువుకునే పనేనా ఉంది, తిండి పెట్టడం దండగ కాదు. అంటే సత్తి పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాడు, వాడికి తిండి పెట్టడం కూడా దండగనే కదా మీ ఉద్దేశం? సత్తిని ఒక మంచి పనుని చేస్తాం చూడండి. మీకే సరిగ్గా పని లేదు, ఆడిని పనోని చేస్తారంట. అవమానం. సత్తి, నీకే మాత్రం పౌరుషం ఉన్నా, నా ఉప్మా తిన్న విశ్వాసం ఉన్నా, వెంటనే వెళ్ళి పని వెతుక్కొని మంచి పనిమంతుడు నిరూపించుకో. ఓకే పుట్టు డాడీ, నేను పనునే మీ పరువు కాపాడతాను. అట్లాగే వాళ్ళ పిల్లలు స్కూల్ ఫస్ట్ వస్తారేమో అడగండి. నువ్వు అడిగితే మేము అడిగినట్టే. ఓహో మా ఆణిముత్యాలతోనే ఛాలెంజా? ఈ వార పరీక్షల్లో అన్నిట్లో స్కూల్ ఫస్ట్ వస్తారని వీళ్ళ తరపున నాను ఛాలెంజింగ్ చేస్తున్నాను. అది ఛాలెంజ్. నాన్న సత్తి, పని దొరికే వరకు నువ్వు నిద్రపోవద్దు నాన్న. అయితే స్కూల్ ఫస్ట్ వచ్చేదాకా మీకు నిద్ర లేదు అంతే. ఎవరి కోసం వాళ్ళంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారు? ఛాలెంజ్ చేసి వెళ్ళాడుగా పనిలేని పనిమంతుడు సత్తిగాడి కోసం. సత్యబాబు పని దొరికిందా? ఛాలెంజ్ మనమే గెలిచావా? ఇంకా దొరకలేదు. ఓ షిట్. పొందే ఉంది, రేపైనా దొరకేస్తుంది. పదండి వెళ్ళి ఫోన్ చేద్దాం. భోజనం కూడా రేపించేద్దాం. ఇలాగైతే పిల్లలు ఫస్ట్ రావడం గ్యారంటీ. లేవండి లేవండి. మీరు స్కూల్ ఫస్ట్ రావాలి, వాడి నవ్వుకి సమాధానం చెప్పాలి. అలాగే. పని దొరికిందా? దొరకలేదు. మొహం మీద తలుపేసి అవమానించు బిట్టు. పోయి వీళ్ళ ఫ్యామిలీలో వచ్చి పడ్డానట్రా దేవుడా. అంకుల్, ఆంటీ, అంకుల్, ఆంటీ, అంకుల్. ఏమైంది వీళ్ళకి? ఏటమ్మా ఏటైనది? ఎందుకు ఆనందం? మా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. మీ పెంపుడు కొడుకు సత్తిగాడికి ఉద్యోగం రాకముందే మా వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేసాయి. రిజల్ట్స్ అందరికీ వస్తాయి. ర్యాంక్ ఏ రేంజ్ లో వచ్చిందో ముందే చూసుకోండి. ఇదంతా మా కష్టానికి ఫలితమే. అంటే మేము చదివిన పద్ధతి కాదా? చదివించింది మేమే కదా.
ఏటి ఏదో సంబరాల్లో ఉన్నారు ఉండకేం చేస్తారు వాళ్ళు ఛాలెంజ్ లో నెగ్గారు. అంటే స్కూల్ ఫస్ట్ వచ్చేసినారా? అవును వచ్చారు. నీకు ఉద్యోగం వచ్చిందా? ఏంటి వచ్చేది? వాడు మొహం చూస్తే తెలియట్లా ఓడిపోయాడని. ఓల్డేన్ ఇప్పుడు వాళ్ళు స్కూల్ ఫస్ట్ వచ్చి నాకు ఉద్యోగం వస్తే ఎవరు గెలిచినట్టు? అంటే నీకు ఉద్యోగం వచ్చిందా? వచ్చినది. మేమే గెలిచాం. నీ మొహం మీద తలపై బట్టి నీకు ఉద్యోగం వచ్చింది. ఒరే తమ్ముడు, ఇంతకీ ఏ ఉద్యోగం రాది? వాళ్ళ స్కూల్లోనే అటెండర్ ఉద్యోగం. అంటే ఛాలెంజ్ చేసిన వాళ్ళ చెంతనే నువ్వు ఉద్యోగం సంపాదించావు అన్నమాట. నువ్వు సూపర్ నాన్న. సరిపోయింది. గెలుపుని చెరిసగం పంచుకొని ఛాలెంజ్ ని సమానం చేశారు. అదేం కాదు, ఈ పోటీలో నానే గెలిచినాను. అదెలా? నా ఉద్యోగ ప్రయత్నంలో శివరాకన ఇలా స్కూల్కి వెళ్తే ఈ అటెండర్ ఉద్యోగం ఇచ్చినారు. ఇలా ఫలితాలు కూడా నా చేతుల మీదుగానే అందించినాను. అంటే వీళ్ళ స్కూల్ ఫస్ట్ వచ్చిన ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ నీ చేతుల మీదుగానే అందించావా? అది నానిచ్చిన రిపోర్ట్ కాదు, వాళ్ళు రాసుకొచ్చింది. అయినా ఇలా అసలు స్కూల్కి వస్తే కదా ఫస్ట్ రావడానికి.